రవి బుధుల కలయికతోటి నాలెడ్జ్ ఉన్నవానికి ఉంటుందండి. మన రాష్ట్రాల దగ్గర తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టారు. నాతో పాటు 10 మంది ఉన్నారు. నేను భయపడనండి. అంతేగా, నాకేం భయం? నేను పిహెచ్డీ చేసిన కదా, సబ్జెక్ట్ ఉంది కదా నాకు. నువ్వు ఏది అడిగినా అనర్థంగా చెప్పగలుగుతా కదా. గోల్డ్ మెడల్స్ మళ్ళీ ఏది అడిగిన చెప్పగలుగుతా కదా, నాకు భయం లేదు కదా. అలానే కేసీఆర్ గారు అనే వ్యక్తికి ఏంటంటే ఆ యోగం ఉన్నది. కానీ ఈ యోగం ఉండడం వల్ల ఏంటంటే దీనికి కొంచెం బ్యాక్ రావడానికి కారణం ఏంటంటే, అసలు వాస్తవానికి చెప్పాలంటే 2022 మధ్యలో 21 ఫిబ్రవరి నుంచి 22 డిసెంబర్ లోపల సీఎం కావాలి వారు. అసలు అప్పుడే అయ్యేది యోగం ఉండే కేటీఆర్. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ కేసీఆర్ గారు ఇచ్చినా కూడా ఇవ్వచ్చు కదా, అక్కడ అఖిలేష్ యాదవ్ ఇవ్వలేదా, సేమ్ అట్లనే ఇచ్చేది ఉండే. కానీ వారి సరే సార్ ఉన్నారు, సార్ ఉన్నంత వరకు సార్ కావాలనే కోరిక. కేటీఆర్ గారు కూడా నాన్నగారు ఉంటుంది నేను ఉంటుంది అని అనుకోవచ్చు, అది వేరు. ఎందుకు కాలేదంటే జ్యోతిష్యపరంగా ఆస్ట్రాలజికల్గా నేను చెప్పేది ఏంటంటే, వాస్తవానికి కుజుడు గురువు కలయిక ఉన్నది. కుజుడు గురువు కలయిక ఉంటే ఏ విధంగా ఉంటుందంటే దగ్గర దాకా వస్తుంది కానీ కాలేకపోతాడు. దగ్గర దాకా వస్తుంది కానీ కాలేకపోతాడు. అందుకొరకే కావచ్చు కొన్ని మధ్యలో కూడా ఎక్కడెక్కడ కాంపిటేటివ్గా చేసినా కూడా కొంచెం విన్ అనేది తగ్గిపోయింది. అది ఒక కారణం అని నేను చెప్తాను. కానీ 2028-29లో అంటే అలవల వారికి రెమెడీస్ ఏదో చేస్తుంటారు, వారికి ఆస్ట్రాలజర్స్ ఉంటారు, ఎవరుంటారు, చేసే విధానం ప్రక్రియ కరెక్ట్ కనుక చేస్తే కుజస్తంభనం కనుక పోయిందనుకోండి, డెఫినెట్లీ రాజయోగం. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ గారు సీఎం అవుతారు. ఓకే, ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ. తప్పకుండా ఇప్పుడే కేసీఆర్ సీఎం అవుతాడు, అవునండి, అప్పుడే హరీష్ రావు అవుతారు, అప్పుడే కేటీఆర్ అవుతాడు, అప్పుడే రేవంత్ రెడ్డి, అప్పుడే సంజయ్, అప్పుడే ఈటలాయనరు, వీళ్ళందరూ ఉంటే ఎట్లా అని మీ క్వశ్చన్. అంతే కదా మీరు అడిగేది, అంతే కదా. దీనికి ఒకటి మిమ్మల్ని అడుగుతాను నేను. 2023లో ఎలక్షన్ అయిందా మొన్న, ఇక్కడ 23 కదా, 23 ఎలక్షన్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కంటే యోధులు ఎంతో మంది ఉన్నారు. ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డి, అంతే కదా. వారికంటే యోధులు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం చేసిన దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఎవరైనా సీఎం ఎవరైనా రేవంత్ రెడ్డి. ఎవరికి యోగం ఉన్నది అక్కడ? ఆయనకి. రేవంత్ రెడ్డికి యోగం ఉన్నది, రేవంత్ రెడ్డి అయిండు. వాళ్ళకు కూడా యోగం ఉంది, మరి వాళ్ళని కాలేదని మీరు క్వశ్చన్ చేయొచ్చు. 2029 ఎలక్షన్ రోజు కనుక, ఆ రోజు కనుక డేట్ కనుక వస్తే, మళ్ళీ చెప్తున్నాను మీ ఛానల్లోనే, ఎలక్షన్ డేట్ వస్తుంది కదండి, ఎలక్షన్ డేట్ కనుక వచ్చిన రోజు కనుకుంటే కేసీఆర్ గారు అవుతారా, కేటీఆర్ గారు అవుతారా, హరీష్ రావు గారు అవుతారా, రేవంత్ రెడ్డి గారు అవుతారా, ఎవరో చెప్పవలసిన అవసరం లేదు, నేనే వచ్చి చెప్తాను. ఇప్పుడు చెప్పరాదు. ఎందుకంటే ఒక మాట చెప్తాడండి, కేటీఆర్ గారిది ఏంది శ్రవణ నక్షత్రం, మరి కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం, హరీష్ రావు శతభిష నక్షత్రం, ఇట్లా ఒక్కొక్కరికి ఉన్నది. మరి ఎవరైతే మనం ఇప్పుడు అది డిక్లేర్ చేయడానికి అవకాశం లేదు. అందరికి యోగం ఉన్నది, యోగం లేదనడానికి కారణం కావచ్చు. కేటీఆర్ గారికి మాత్రం సీఎం యోగం ఉన్నది, అది మాత్రం పక్కా. ఇది కూడా మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఈ డేట్ నోట్ చేసుకోండి మీరు. అక్టోబర్, ఏమండి, తెలంగాణ రాష్ట్రంలో, ఇది నోటు, తెలంగాణ రాష్ట్రంలో October 5th నుంచి, జస్ట్ నెక్స్ట్ మంతే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5th నుంచి మొదలుకుంటే December 14th మధ్యలో గురువు కర్కాటక రాశి నుంచి సింహరాశికి అతిచారంతో పోతున్నాడు. కాబట్టి అర్థమైందండి, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయమైనటువంటి యొక్క విషయాల్లో చాలా మార్పులు జరిగే అవకాశం. ఒక్క మాట గురువు, గతంలో నేను కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చాలా మంది గురువులు చెప్పారు ఏంటంటే, ఆగస్టు తర్వాత రేవంత్ రెడ్డి గారికి పదవి గండం ఉంది అని ఒక మాట విన్నాను నేను. ఓకే, ఈ సందర్భంలో అది సెట్ అవుతుందా? రేవంత్ రెడ్డికి పదవీ గండం అనేది రేవంత్ రెడ్డి జాతక రీత్యా మాత్రం అది రేవంత్ రెడ్డి గారిది పర్సనల్గా చెప్పకూడదండి. నేను చెప్పను, ఒక మాట చెప్తాబట్టండి, ఎవరిది నేను పర్సనల్ విషయాలు నేను చెప్పను. ఫస్ట్ మీకు తెలుసుగా, మొదటి రేవంత్ రెడ్డి గారికి మాత్రం 2029 దాకా సీఎంగా ఉండాలంటే, ఆయన అనుకుంటే మాత్రం October 5 నుంచి December 14th మధ్యలో, October 5th నుంచి December 14th మధ్యలో వారి కుండలిలో కూడా ఆ గురువు యొక్క ప్రభావం ఎక్కువ చూపుతున్నది. పోవచ్చు, దాన్ని కరెక్ట్ చేయకపోతే. ఒకవేళ కనుక సెట్ చేసుకున్నాడు అనుకోండి, 2023 ఎలక్షన్ లోపల వీళ్ళందరూ ఉండగా ఎట్లా సీఎం అయిండో, ఆ 3 months కనుక వారికి కనుక ఆధ్యాత్మికమైన శక్తి వారు నమ్ముతున్న నమ్మరు నాకు తెలియదు. మరి ఈ యజ్ఞాల యాగాలు క్రతువులు నమ్ముతున్న నమ్మరు నాకు తెలియదు. పోవడం వేరు, సీఎంగా పోవడం వేరు, లోపల ఆత్మతోటి నమ్మడం వేరు.
దాని యొక్క ప్రభావంతో మాత్రం ఆ 3 నెలలు కనుక వారు కరెక్ట్ కనుక తీసుకుంటే డెఫినెట్లీ మళ్ళీ 2029 దాకా సీఎం అయినా ఉంటాడండి. ఓకే. వాళ్ళు ఎవరు మార్చలేరు. ఆయన 40 పదవీ దాకా గండం అనేది ఈయనకు ఈ 4 నెలలు మాత్రం ఉన్నది ఉంది. పక్కా. 35-40 దాకా నేనే ఉంటా అంటున్నాడు. అదే చెప్తున్నాడు. అయ్యో ఎంతసేపు అండి రాత్రి. అయ్యో ఇప్పుడు అనుకుంటారండి కరోనా రాకముందు పింఛన్ పిల్లలు కూడా నేను 100 ఏళ్ళు బతుకుతా అనుకున్నారు. కరోనా వచ్చింది పోయిండు. కరోనా వచ్చినప్పుడు మనం అనుకున్నాం ఏమండి, కరోనా వచ్చినప్పుడు మనం ఒక 1 year మనం బయటికి రాము అనుకున్నాం ఎప్పుడన్నా? అసలు అనుకోలేదు కదా. అసలు ఊహకందని ఉత్పాతం అది. రాలేదు కదా. వచ్చినాం మళ్ళీ బయటికి వచ్చిన వాళ్ళ లేదా? అందరం వచ్చినామా? వచ్చేటి వాళ్ళం వచ్చినాం, పోయేటి వాళ్ళు వెళ్ళిపోయినారు. అలానే ఏంటంటే వారికి పదవి గండం ఉన్నది. ఎప్పుడు ఇది బాగా, ఎందుకంటే October 5th నుంచి కనుక 2026 December 14th లోపల అత్యంత జాగ్రత్తగా ఉండవలెను. అత్యంత జాగ్రత్తగా ఉండవలను. ఆ సమయంలో కనుక వీరు కనుకుంటే ఆ తర్వాత కంటిన్యూగా వీరే సీఎం ఉంటారు. మరి కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లా. మరి ఆరోగ్యం ఎలా ఉంది? వారు మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుంటారా ఏంటి అసలు? జస్ట్ 2026 December 14th రానియండి, సునామీ వస్తాడు. ఏం డౌట్ లేదు. కేసీఆర్ గారి గురించి ఎప్పుడు తక్కువ వచ్చినా వేయకూడదు, తెలిసిందండి. అంటే ఇంకొకటి నేను క్వశ్చన్ అడుగుతున్నా అండి, కేసీఆర్ గారు రాకుంటే కేటీఆర్ వస్తలేరు? ఇప్పుడు కేటీఆర్ వస్తారు కదండి సార్. ఎంతైనా పెద్ద ఆయన వస్తే పెద్ద ఆయన రావాలని కోరికనే సార్, రావాలని కోరికనే. వయసు రీత్యా కావచ్చు, ఏది కావచ్చు, వారు చెప్తున్నారు, వారి డైరెక్షన్ మీద నడుస్తారు కదండి. యువ నాయకుడు ఎవరు? మెగాస్టార్ బీఆర్ఎస్ వారసులు ఎవరు? కేటీఆర్ వారసులు ఎవరండి? అంతేగా కేటీఆర్. కేటీఆర్ గారు అనే వ్యక్తి. సార్ ఇంకో వారసురాలు కూడా ఉందిగా. ఎవరు? కవిత గారా? కవిత గారు వారసులు అన్నారండి, లేరని లేనడం లేదు. అది వాళ్ళకి ఇంటర్నల్ ఫ్యామిలీల సమస్యలండి. మనం టీఆర్ఎస్ నాదే అంటుంది కదా ఆమె. అంటారండి, అనడం మస్తు అంటారండి. ఎందుకన్నారు? అనడం అంటారు. నా దగ్గర కేటీఆర్ గారి యొక్క రిజల్ట్ మాత్రం డెఫినెట్ చెప్తున్నాను నేను. అవసరమైనప్పుడు ఎలక్షన్ మినిట్లో ఉంటది కదా. ఇప్పుడైతే ఎలక్షన్ ఏం లేదు కదండి, ఇప్పుడు లీడింగ్ లో వీరు ఉన్నారు కదా, ప్రతిపక్షంగా వీరు కూర్చున్నారు కదా. కవిత గారు ఏం అసెంబ్లీకి కూడా పోవడం లేదు కదా. కాబట్టి ఏంటంటే డెఫినెట్లీ 2029 ఎలక్షన్లు అప్పుడు మళ్ళీ నన్ను పిలవండి. అప్పుడు కవిత గారు సీఎం అవుతారా, అర్థమైందా, కేటీఆర్ గారు సీఎం అవుతారా అనేది నొక్కి వక్కా నుంచి పేరుతో సహా ఇస్తా. ఇప్పుడు మాత్రం పక్కా ఇప్పుడు చెప్తున్నాను, ఇది నోట్ చేసుకోండి. కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కాబోయేటువంటి యొక్క సీఎం అని డెఫినెట్ గా చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.